ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోకండి. అయ్యో కోకండి బాబు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరో నాకు పెళ్ళనివ్వట్లేదు. ఈ అమ్మాయికి నా గురించి తెలుసోలోపే మా పెళ్ళైపోవాలా? అవును, ఈ సంబంధం కుదిర్చినది కదా మీ అక్క సరోజిని. ఆవిడికి కనపడదేటి? మా అక్క కొడుక్కి పెళ్లి కుదిరింది కదా, ఆ పనుల్లో ఉంది. విన్నాను. కోటీశ్వర్ల సంబంధం అంట కదా. మీ అక్క చెల్లెళ్ళు నా అక్క తోక తొక్కినట్టున్నారు. మీ అక్క కొడుక్కి కోటీశ్వరాలు దొరికినది, నీ కూతురికేమో కోటీశ్వరుడు దొరికినాడు. లక్కీ ఛాన్స్ కొట్టారు. అక్క, ఇంత టైం అయినా పెళ్లి కూతురిని చూడకుండానే మాట్లాడుతున్నారు. మనం దేనికి విలువ ఇవ్వకపోయినా పర్లేదు, టైంకి విలువ ఇవ్వాలి. టైమ్ ఈజ్ గ్రేట్. ఈ బుల్రాజు డబుల్ గ్రేట్. అమ్మాయిని పిలిపించండి అక్క. ఆ అమ్మాయిని పిలిపించండి. అట్టగే 2 నిమిషాలు. ఏ శీలత రావే. 4 రోజులు ఉండడానికి ఇల్లు శుభ్రం చేయించమంటే ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా శుభ్రం చేయించావు గోపి. మంగా తొందరగా రావే. వస్తున్నా. ఇదంతా చూస్తూ ఉంటే మా అమ్మే చేసినట్టు అనిపిస్తోంది గోపి. ఇదంతా మా చెల్లెలు చేసింది పెద్దయ్య. అదిగో మాటల్లోనే వచ్చినది. గోపి వాళ్ళ చెల్లి మంగ. చాలా బాగా చేశావమ్మా. ఇవన్నీ చేసింది ఈ చెల్లెలు కాదు పెద్దయ్య. మరి నాకు ఇంకో చెల్లెలుంది. మా బాబాయ్ పోస్ట్ మ్యాన్ కోటేశ్వరరావు గారి కూతురు. ఓ, డైనోసారా? శ్రీలక్ష్మి. ఓ, మన కోటేశ్వరరావు గారి కూతురా? ఇవన్నీ మా అమ్మ చేసినట్టే చేసి మా అమ్మను గుర్తు చేసింది. నాన్న, పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి అమ్మాయికి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్యలు. వాళ్లకు తెలిసిందల్లా పేడ నీళ్లతో కల్లాపి చల్లడం, ముగ్గు వేయడం, కూలి పనులు చేసుకోవడం. అంతకు మించి ఏమీ తెలియదు. ఈ మాత్రం దానికే ఆ అమ్మాయి ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు మాట్లాడతారేంటి నాన్న? మా చెల్లి నిజంగానే గోల్డ్ మెడల్ సాధించిందండి. అవును, మా చెల్లెలు స్కూల్ ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, కాలేజ్లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సిటీ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా తనే టాపర్. ఏంటి? ఆ డైనోసార్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాపరా? మనదేమో మేనేజ్మెంట్ కోట. ఇక నుంచి అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకో, అమ్మాయిని చూసి నేర్చుకో అని ఈ కొత్త టార్చర్ స్టార్ట్ అవుతుంది. కనీస వసతులు కూడా లేని ఈ గ్రామంలో పుట్టి అంత గొప్పగా చదువుకుందంటే చాలా గొప్ప విషయం గోపి. వింటుంటే చాలా గర్వంగా ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడా? ఆ పిల్లకి ఈ పొద్దు పేలు సూపులండి. పై చదువులు చదువుకోవాలనుకుంటున్న అమ్మాయికి పెళ్లి చూపులేంటమ్మా? అంటే మీలాగే గొప్పింటి సంబంధం ఒకటి వచ్చినదయ్యా. మంచి సంబంధం కావటంతో పెళ్లి చేస్తున్నా. అమ్మయ్యా, ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాపర్ అంటే భయపడ్డా. ఎంట్రన్స్తో అయిపోయినందుకు హ్యాపీగా ఉంది. అంత గొప్పగా చదువుకుంటున్న అమ్మాయికి పెళ్ళేంటి? సింధు జాక్షి విషయంలో నేను ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచించారా? మంచి సంబంధం రావడం వల్లే పెళ్లి చేస్తున్నారా? నూకాలు బేగా తీసుకురా.
హీరోయిన్ కాదు, నువ్వు హీరో కాదు. డ్రీమ్స్లోకి వెళ్ళకన్నయ్యా. అమ్మీ సూత్తావేంటి? నీ సెత్త నువ్వే ఇవ్వు. చూడండి, మా అమ్మాయిని కాదు కానీ వంట వార్పు పని పాట అన్నీ నేర్పించేశాను. ఇంటి పనంతా అదొక్కతే చేసుద్ది, ఎవరు చెప్పకుండానే చేసుకుంటూ పోద్ది. ఇటగి నువ్వు కూకో. నాకు చాలా బాగా నచ్చేసినదే. ఇందులో సీనియే లేదు కదరా, నీకెలా నచ్చినది? అక్క, నేను చెప్పేది టీ గురించి కాదక్క, ఈ టీ ఇచ్చిన అమ్మాయి గురించి. అప్పుడే అలా చెప్పేకిరా, మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదిగో చూడండి, మా గురించి మీకు తెలియంది కాదు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏ ఊళ్ళని అడిగినా మా గురించి, మా తమ్ముడు గురించి కథలు కథలుగా చెప్తారు. మధ్యలో నా కథల గురించి ఎందుకక్క? నువ్వు పెళ్లి సెట్ చేయడానికి వచ్చినావా, చెడగొట్టడానికి వచ్చినావా? అక్క, పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుకో. ఆ అంకుల్ ఏటైనా సిన్నోడా ఆంటీ? రే, పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలో తెలీదా? అంకుల్ ఏంటి అంకుల్, నోరు మూసుకొనిండు. మీరేదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మాకు శ్రీకాకుళంలో 5 బెల్ట్ షాపులున్నాయి. పలాసలో 25 ఎకరాల జీడి తోట ఉన్నది. వైజాగ్ సముద్రం పక్కనే 4 సొంత అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక్కడే వారసుడు. ఆ ఒక్కడే మా బుల్లిరాజు. మనమే. బుల్లిరాజా? వీటికి తగ్గట్టు మా వాడికి కట్నంగా మీరేమిచ్చుకుంటారో చెప్తే ఆ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. అక్క, నాకు పెళ్లి సెట్ చేయడానికి వచ్చిందా, సెలవుడడానికి వచ్చిందా? అక్క, మనకున్న ఆస్తులు చాలు, నాకే కట్నమూ వద్దు. నువ్వు నోరు మూసుకొని ఉంటే అదే పెద్ద కట్నం. చెప్పమ్మి, నీకు ఈ సంబంధం ఇట్టమేనా?